అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం. గోషామహల్ స్టేడియంలో దసరా రోజున కొత్త భవనానికి భూమి పూజ. ఇప్పటికే 115 ఏళ్లు పూర్తి చేసుకుని శిథిలావస్థకు చేరిన ఉస్మానియా ఆసుపత్రి భవనం. 10 ఏళ్ల పాలనలో ఉస్మానియా ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడని బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆసుపత్రి బాగు చేస్తా అని గప్పాలు కొట్టి ఫామ్ హౌస్ లో పండిన పెద్ద దొర అధికారంలోకి వచ్చాక ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనంపై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి 26 ఎకరాల్లో 12 అంతస్తుల్లో భవనానికి రూపకల్పన చేసిన రేవంత్ సర్కార్ 2000 బెడ్ల సామర్థ్యంలో అతిపెద్ద ఆసుపత్రిగా అవతరించనున్న ఉస్మానియా హాస్పిటల్ 32 లక్షల చదరపు అడుగుల్లో అత్యాధునిక సదుపాయాలతో పూర్తి కానున్న కొత్త భవనం. 29 మేజర్ ఆపరేషన్ థియేటర్లు, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్ల ఏర్పాటు, రోబోటిక్ సర్జరీ యూనిట్లు, ట్రాన్స్ప్లాంట్ థియేటర్ల ఏర్పాట్లు, అత్యవసర మెడికల్ సర్వీసుల కోసం హెలిప్యాడ్ నిర్మిస్తున్న రేవంత్ సర్కార్ 2 ఏళ్లలో నూతన భవనం పూర్తి చేసేలా ప్రణాళిక వేసిన తెలంగాణ ప్రభుత్వం.